ఉమేష్, కిట్టు, శివ. ఏంటమ్మా? ఆది, మాకు తెలుసు మీ అందరికీ కూడా మీ పనులను చూసుకోవడానికి టైం అవుతుందని. కానీ ఇంటినిలా అడ్డదిడ్డంగా చేశా. నేను మీకు చిన్నప్పటి నుంచి ఒకటే నేర్పించాను, మీ పనులు మీరే ఎప్పుడూ స్వయంగా చేసుకునేలా. ఇప్పుడు మీ పనులన్నీ చెయ్యడానికి మీ భార్యలున్నారని వదిలేసి బద్దకించడానికి ప్రయత్నించకండి. మీ పనులు మీరే చేసుకోండి. కిట్టు, నువ్వు టిఫిన్ ఎందుకు సగాలో వదిలేసొచ్చావు? అమ్మా, అది షాప్కి నేను చిన్నప్పుడే నేర్పించాను నీకు, ఇలా కంచంలో భోజనం వదిలేయడం పాపంతో కూడుకున్న పని అని. వెళ్ళు. శివాజీ, చెప్పండమ్మా. నువ్వు ఈ పాలిష్ బ్రష్ ఎక్కడి నుండి తీసావు? అమ్మా, అది వెళ్ళు, వెళ్ళు, అక్కడే పెట్టిరా. అలాగే. అమ్మా, నేను నా టిఫిన్ అంతా తినేశాను. నేను చూశాను. మీరు అనుకుంటున్నారు కదా నేను ఎప్పుడూ మిమ్మల్ని కోపడుతూ ఉంటానని, తప్పు పడుతూ ఉంటానని. కానీ నాకు తెలుసు, ఏదో ఒకరోజు మీరు అర్థం చేసుకుంటారని, జీవితంలో క్రమశిక్షణ ఎంత ముఖ్యమో అని. అర్థమైందమ్మా. వెళ్ళండి. ఇక మీరు మీ పనులను చూసుకోండి. అలాగే అమ్మా. అలాగే అమ్మా. సరే అమ్మా. నమస్తే చెల్లెమ్మా. నమస్తే అన్నయ్య. మీరే చూశారుగా నారాయణ, మీ ఈ హిట్లర్ చెల్లెల గురించి మీ అభిప్రాయం? చూడు కౌశిక్, నువ్వు పదే పదే హిట్లర్ అని మా చెల్లెల్ని అవమానించకు.